ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. మా వాళ్ళేం పెట్టకపోయినా ప్రేమాభిమానాలకేం తక్కువ చేయలేదులేండి. ఖర్చు లేకుండా వచ్చే అవేగా ఎంతైనా ఇస్తారు. మీ వాళ్ళని తక్కువ కాదులేండి, అడగకుండా అన్నిట్లో చేసే అలవాటు మీ వాళ్ళకే ఉందిలేండి. ఏంటి అడగకుండానా? అవునరా చంటి, నీకు 6వ ఏట ఉన్నప్పుడు అన్నవరం వెళ్ళాంరా. అప్పుడు క్యూలో వందేగా నేను ఇస్తాను, ఉదయం ఎందుకు ఇబ్బంది పెడతావు, నేనున్నానుగా, నేను తీసుకుంటాలే, అన్నయ్య ప్రసాదాలు నేను తీసేసుకుంటాలే. అలా ఆయన ఎన్నిసార్లు జేబులో చేతులు పెడుతూ ఉన్నా మీ నాన్నకి అసలు చెల్లమే లేదురా. అసలు వాళ్ళేం చేస్తారో తెలుసా నీకు? ఏంటి బాబా ఇది? చైనా వారంటీ చైన్ బావా. ఏం లేదండి, అమ్మ కూడా వస్తానంటుంది. తర్వాత తిరిగ్గా ఎప్పుడైనా నువ్వు వెళ్ళులే. అంతేలేండి, మీరు తిరిగ్గా తిరుగుతున్నప్పుడు మీ తమ్ముడిని వెళ్ళి కలిసేసి రావచ్చు. నేనెప్పుడు ఇంట్లోనే ఉంటాను, నేను మాత్రం వెళ్ళి మా అన్నయ్యని కలిసేసి రావాలంటే ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. సర్లే బాధపడుకో, వెళ్ళొద్దులే. మా చెల్లేమో అమాయకురాలు, నా మేనలుడేమో చింతపిల్లాడు. ఇద్దరిని అలా ఒంటరిగా పంపేస్తే ఏం బాగుంటుంది? సర్లే బాబా, నేనే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి అక్కడ వదులుతాను. ఏమేవు బట్టలు సరిగ్గా సర్దావా? సర్దానండి. తాళం సరిగ్గా వేసావా? వేసానండి. టీవీ లైట్ ఫ్యాను గట్రా అన్ని ఆపేసే ఉంచావుగా? అన్ని ఆపేసానండి. ఏం మర్చిపోలేదుగా? ఒకటి మర్చిపోయారు. ఏంట్రా అది? మనం బస్ స్టాండ్ లో ఉన్నామన్న విషయం మర్చిపోయారు. ఇంటి నుంచి బయలుదేరి అరగంట అవుతుంది, ఇప్పటికి 60 సార్లు అడిగారు తాళాలు వేసావా, తప్పేలాలు కడిగావా అని. ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళి అన్ని ఒకసారి చూసి వచ్చేయండి, నేను అమ్మ బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోతాం. నోరు మీరా ఎదవా, బయటికి వెళ్తుంటేనే జాగ్రత్త పడతాం, అలాంటిది బయట ఊరికి వెళ్తున్నప్పుడు అన్ని 1కి 2 సార్లు చూసుకోవాలి కదా. మన నిర్లక్ష్యం వల్ల దొంగలు పడి దోచుకెళ్ళిపోతే తర్వాత మన పరిస్థితి ఏంటి? ఏముంది, పెచ్చులు ఊడిపోయిన ఇంట్లో పచ్చళ్ళ తప్ప ఇంకేటి ఉండదని వచ్చిందాలని పంచెగ్గట్టుకొని తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ నా చొక్కాలు దాచుకోవడానికి చోట్లేదు, ఇంకా దొంగలు వచ్చి ఏం దోచుకెళ్ళిపోతారు? అయినా తుమ్మితే రాలిపోయే తాళాలు వేసి వచ్చి ఇక్కడ డిస్కషన్ పెడుతున్నారా మీరు? పోనీ తాళాలు చూసి తలుపు జోలికి వెళ్ళకపోతే ఇక మిగిలిండేది కిటికీలు. పోయిన సంవత్సరం గాలివానికి అన్ని కిటికీ రెక్కలు ఊడిపోయాయి, ఇక వాటి మధ్యలో ఉండే ఐరన్ గొట్టాలు ఆల్రెడీ ఫుల్గా తుప్పు పట్టిపోయాయి. ఎవడైనా టపక్కమని పట్టుకున్నాడు అనుకో, తుప్పుక్కమని రాలిపోయి చేతికి వచ్చేస్తాయి. వాళ్ళు వచ్చి కొత్తగా కన్నాలు వేయక్కర్లేదు, ఆల్రెడీ ఎలకలలో మన ఇంట్లో చాలా బొక్కలు ఉన్నాయి. ఇంకో మాట మాట్లాడావనుకో నిన్ను బస్సు ఎక్కనివ్వను, నీ మీద బస్సు ఎక్కిచ్చేస్తాను. నలుగురిలో ఉన్నప్పుడు ఇంటి విషయాలు చెప్పకూడదని తెలియదేంట్రా? నలుగురా? నీకు వయసు వచ్చింది కానీ ఇంకా మ్యాథ్స్ రాలేదండి. నలుగురేంటి, 40 పైన ఉంటారు మన చుట్టూ. బుద్ధి లేదురా నీకు? నాది కూడా సేమ్ ఫీలింగ్, నా గురించి అని చెప్తున్నాను. ఇంకా ఎంతసేపు అండి, బస్సు ఎప్పుడు వస్తుంది? ఏయ్, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంది, వెళ్ళి బస్సు ఎప్పుడు వస్తుందో కనుక్కోనరా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఏం కావాలి? బస్సు కావాలి. అమ్మడం కుదరదు. చాచా, కొండానికి కాదు, కూర్చోవడానికి. కూర్చోడానికి బల్లలు ఉన్నాయిగా, బస్సు ఎందుకు? బల్లుల్లో బల్ల మీద కూర్చుంటే బ్యాగులు వేసుకుని ఊరికి ఎలా వెళ్తాం? ఇంతకీ ఏ ఊరు వెళ్ళాలేంటి? మా మామయ్య వాళ్ళ ఊరికి. ఆ ఊరికి పేరు లేదా? పేరు పిన్ కోడ్ అన్నీ ఉన్నాయి. మరి చెప్పు. మా మామయ్య వాళ్ళ ఊరు. చూసింది చాలు, ముందు బస్సు ఎప్పుడు వస్తుందో అది చెప్పండి. ఊరు పేరు తెలియకుండా బస్సు ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తాం బాబు? మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా. మా ఇంట్లో నేనే పెద్దోడిని. ఎంత పెద్దోడిని అంటే నా తర్వాత ఇంతవరకు ఎవరు పుట్టినలేదు తెలుసా? అయినా ఇన్నేళ్ళుగా ఈ బస్ స్టాండ్లో ఉన్నారు, ఏ బస్సు ఎప్పుడు వస్తుందో ఆ మాత్రం తెలియదా మీకు? కనీసం నీకు కావాల్సిన బస్సు ఏ రూట్లో వెళ్తుందో అదైనా తెలుసా? అదెందుకు తెలీదు? మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే రూట్ ఉంది కదా, ఆ రూట్ నుండే పోతుంది. చాలా సార్లు వెళ్ళా నేను.
రే చంటి, బస్సులేవో వచ్చినట్టున్నాయి. మనం ఎక్కాల్సిన బస్సు కూడా వచ్చింటుంది. నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. హైదరాబాదు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. నాన్నగారు, మనం ఎక్కాల్సిన బస్సు ఇక్కడ ఉంది. వచ్చేయండి వచ్చేయండి. ఏమేవ్ పద. అమ్మా, ముందే చెప్తున్నాను, విండో సీట్ నాది. అమ్మకి విండో సీట్ ఇచ్చి నువ్వు మధ్యలో కూర్చోరా. నేను ఒప్పుకోను. విండోలో నుంచి విసిరేస్తాను. అటువైపుకి వెళ్ళిపోయి గాల్లో వేలాడుతూ కూర్చుందులే. అమ్మా, నువ్వే కూర్చో. నాన్నగారు, మీ బ్లాక్ అంటే ఇష్టమా? ఏరా, బాగానే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఈ నాన్నలందరూ పైకి బటన్ నాన్నలా కనిపిస్తూ మనల్ని నానా హింసలు పెడతారు. ఏంట్రా? ఏం లేదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చొనిద్దాం అంటున్నాను. ముందు నువ్వు జాగ్రత్తగా కూర్చో. సడన్గా బ్రేక్ పడింది అనుకో, బ్రెడ్ మీద జామ్లా జారుకుంటూ కండక్టర్ సీట్ కిందకి వెళ్ళిపోగలవు. అమ్మా, మనం ఎప్పుడొస్తామా అని మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అవునరా, ఎప్పుడొస్తామనే కాదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం మనం. చాలా త్వరగానే తిరిగి వెళ్ళిపోతాంలే. మీ మావయ్యకి నువ్వంటే చాలా ఇష్టం రా చంటి. నువ్వు ఏడుస్తుంటే అస్సలు తట్టుకోలేకపోయేవాడు అనుకో. వీడు తల పగిలిపోయేలా ఏడుస్తుంటే వాడే కాదు ఎవడు తట్టుకోలేడు. నిన్నెప్పుడు భుజాల మీద మోస్తూ ఉండేవాడురా. చేతులు ఖాళీ ఉండిండవు. నీ చిన్నప్పుడు నీకోసం ఎన్ని బొమ్మలు కొన్నాడో తెలుసారా? కొన్నవన్నీ కూతురు పుట్టిందని పట్టుకెళ్ళిపోయాడుగా. మనమంటే మీ మావయ్యకి చాలా అక్కర్రా. పావు కిలో చక్కెర కొండ గాని అక్కరుందంట. అక్కర బాబు టికెట్ అమ్మా, టికెట్ తీసుకోండి. ఏమేవ్, కండక్టర్ వస్తున్నాడు. పర్సులో నుంచి డబ్బులు తీసివ్వు. నువ్వు కాలు ముడువురా. ఎందుకు? కండక్టర్ నీ కాలు కిందకి ఆనడం చూసాడు అనుకో, ఫుల్ టికెట్ కొడతాడు. మడిచి కూర్చో. మడిచి కూర్చున్నంత మాత్రాన్ని 3 మీటర్లని తగ్గిపోను, అంతే ఉంటాను. చూడగానే కనిపెట్టేస్తాడు ఎవడైనా. మూసుకొని చెప్పింది వినంతే. ఎక్స్ట్రాలు మాట్లాడావు అనుకో, ఈ హాఫ్ టికెట్ కూడా తీయను. హాయిగా ఇంటికి వెళ్ళిపోదు. సరే, ఈ స్కామ్లో నేను మీకు సహకరించాలి అంటే నాకు హాఫ్ టికెట్ కొనగా మిగిలిన హాఫ్ టికెట్ డబ్బులతో మీరు నాకు కొబ్బరి లౌజులు కొనియాలి, ఓకేనా? ఏమేవ్, ఆ కిటికీ ఇంకాస్త తిరుగు. తెరవ్వే అమ్మా, నాన్న గాలి ఆడుతున్నట్లేదు. అంతే వెళ్ళి ఆ తారు రోడ్డు మీద పడతావు. నేను ఆదా చేద్దాం అనుకుంటుంటే తిరిగి నాకే మైదా పూద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా కాలు పైకి పెట్టుకొని కూర్చో, లేదా 2 కాళ్ళు ఇచ్చేసి కిటికీలో నుంచి బయటికి ఇసిరేస్తాను. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకులేండి, మెడిటేషన్ చేసుకుంటాను. పద్మాసనం. సార్ టికెట్ తీసుకోండి. 2 ఫుల్, ఒక హాఫ్ టికెట్. హాఫా? అవును. వీడు హాఫ్ టికెట్లా లేడే. బాబు నీ వయసు ఎంతమ్మా? నాదా 16. అంకుల్ వయసు అడుగుతున్నారా? హాయ్ చెప్పమనట్లేదు. 7 ఏండ్లండి. మొన్నే 6లో నుంచి 7లోకి పడ్డాడు. ఏడ్లా లేడే. ఏడిస్తే అలాగే ఉంటారులేండి. మీరు టికెట్ కొట్టండి. బాబు నీ చెప్పులు ఎవరు వెనకాల లాగేస్తున్నారు, చూసుకో. అవునా? కాళ్ళు కింద కాంతున్నాయి, ఫుల్ టికెటే. అమ్మయ్యా, చెప్పులున్నాయి. చూపులతోనే చంపేసేలాగున్నాడు ఈయన. అమ్మా, ఇంకా ఊరు వెళ్ళడానికి ఎంతసేపే? మీ నాన్న అడగరా. నేను అడగను, నువ్వే అడుగు. ఏవండి, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో పావు గంట ఊర్లో దిగిపోతాం. ఆయ్ మర్మరాలే, పకోడీలే, చెకోడీలే, కాజాలే, కొబ్బరి లౌజులే. కొబ్బరి రోజులా? ఎరా తింటావా? అడుగుతున్నాడంటే కొనిస్తాడా? తింటాను. ఒకవేళ కొనివ్వకపోతే? వద్దు. కావాలా వద్దా? కొనిస్తే కావాలి, కొనివ్వకుంటే వద్దు. చిల్లర లేదులే, తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం. ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు? ఏయ్, బ్యాగులు ఎందుకో, ఊరు వచ్చేసాం.
గొప్పోడే మీ అన్నయ్య. వస్తున్నామని తెలిసి బస్టాండ్ కూడా రాలేదు. పనిలో ఉండుంటాడులేండి. అంటే నేను పని లేకుండా వచ్చానంటావా ఇప్పుడు? అప్పా లేదులేండి, ముందు మీరు వెళ్ళడానికి ఆటో మాట్లాడండి. అదే చూస్తున్నాను. చూడ్డం ఏంటి, ముందర ఇన్ని ఆటోలు పెట్టుకొని? మామూలు ఆటో ఎక్కితే 50, 60 అడుగుతాడు. అదే షేర్ ఆటో ఎక్కామనుకో మనిషికి 5 రూపాయలు, అంతే. 15 రూపాయలతో పని అయిపోతుంది. మీ ఆయన పరమాత్ముడే బాబు. అదిగో అక్కడ ఆటో ఉంది, పదండి. నాన్నగారు ముందర ఒకరికే చోటు ఉందండి. ఎక్కండి ఎక్కండి. అంటే లేడీస్ కూడా ఉన్నారు? ఉన్నది ఒక లేడీనేగా, ఆవిని ముందర ఎక్కించి మీ ఇద్దరు ఎనకలెక్కిపోండి. రేయ్ పదా. ఎక్కమంటున్నాడుగా, మళ్ళీ ఎక్కడికి? ఈ ఆటో వద్దు, వేరే ఆటోలో వెళ్దాం. ఏంటి ఈయన, ఇందాక నీకోసం విండో సీట్ ఇప్పించాడు, ఇప్పుడు నీకు ముందర సీట్ ఉందంటే వద్దని వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థం కాడే బాబు మీ ఆయన. మా ఆయన నాకు అర్థమయ్యాడ్రా, అది చాలు. బాబు దుర్గగుడి వీధికి వెళ్ళాలి. ఎక్కండి సార్. రేయ్ ఇందాక బస్సులో చెప్పినవన్నీ మనసులో పెట్టుకో. ఇప్పుడు చెప్పేవి పర్సు లేదు, పాకెట్లో పెట్టుకోమంటారా? పంచు డైలాగ్ వేసావనుకో పళ్ళు పీకేస్తాను. ఇప్పుడు చెప్పేవన్నీ బుర్రలో పెట్టుకో. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నా అడిగితే అన్నిటికీ ఆచితూచి సమాధానం చెప్పు. లేదంటే ఆర్యభట్ట కనిపెట్టిన సున్నా నువ్వేనని వాళ్ళు కనిపెట్టేస్తారు. పళ్ళంటే గుర్తుకొచ్చింది, ఏమైనా తీసుకెళ్దామంటారా? అక్కర్లేదు, ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ కట్టేసి బ్యాగ్లో ఉంచాను, అవే తీసివ్వు. ఎలాగో ఈ 2 రోజులు ఇంట్లో ఉండకపోతే అవి వాడిపోతాయి. ఇక్కడైనా అవి తినచ్చు. పైగా ఏమీ పట్టుకురాలేదు అనే మాట తప్పుతుంది మనకి. మీది మామూలు బుర్ర కాదు, మర్రి చెట్టు తొర్ర, ఎదురు కర్ర. ఆపలేదనుకో గిల్లుతాను నీ పిర్రా. అబ్బో చుట్టాలు వచ్చారు. ఏమండి, మీ చెల్లి బావగారు వచ్చారు. చూసావేంటే, గౌరవంగా వదిన అన్నయ్య వచ్చారనొచ్చుగా. అప్పా రాగానే మొదలు పెట్టేశారా మీరు? వచ్చేసారా చెల్లెమ్మ? ఏం బావా, ప్రయాణం బాగా సాగిందా ఖర్చు లేకుండా? ఓ 350తో బాగానే సాగిందిలే బావా. ఖర్చులు చెప్తున్నాడు బావ కామెడీగా. లోపల ఫ్యాన్ కింద కుర్చీలు వేసాను, గాలికి ఎగిరిపోతాయేమో బావా. మళ్ళీ బావ ఖర్చు లేకుండా కామెడీ చేస్తున్నాడు. వెళ్ళి చల్లగా కబుర్లు చెప్పుకుందాం ఖర్చు లేకుండా. ఇంట్లోకి పదండి. ఇంతకీ నా మేనల్లుడు ఎక్కడా? అదిగో అన్నయ్య. అల్లుడు, మామయ్య, అల్లుడు, మామయ్య. ఆడో అల్లుడు ఈడో గిల్లుడు, సరిపోయారు ఇద్దరు. చెల్లెమ్మ ఇంతుండేవాడు ఇంతలోనే ఇంతలా అయిపోయాడు. రోజు తంతు ఉంటే అయిపోయాడు. రాజేశ్వరి, చెల్లికి బావకి కూల్ వాటర్ ఇవ్వు, అల్లుడికి మాత్రం కూల్ డ్రింక్ ఇవ్వు. ఆహా, ఏం మర్యాద, ఏం మర్యాద. అమ్మా, ఇంటికి వెళ్తున్నప్పుడు మామయ్య దగ్గర నుంచి కొంచెం మర్యాద తీసుకెళ్దాం. నాకెలాగో మీరు ఇంట్లో ఇవ్వట్లేదుగా. ఏంట్రా ఏదో అంటున్నావు? మర్యాదని ఇంగ్లీష్లో రెస్పెక్ట్ అని అంటారని అమ్మకి చెప్తున్నాను. మొదట్లో మర్యాద బానే ఉంటది, పోను పోనే మర్యాద రామన్న సినిమాలా వైలెంట్ గా తయారవుతుంది. చెల్లెమ్మ, చంటిగాడి చదువు ఎలా సాగుతోంది? 9వ తరగతి వరకు బాగానే సాగింది. 10 పాస్ అవ్వకపోతే అక్కడే ఆగిపోతుంది. చూసావేంటే, నన్ను ఆచితూచి మాట్లాడమని చెప్పి ఈయన ఎలా రెసిపీ మాట్లాడుతున్నాడు. చదువు అంటే గుర్తుకొచ్చింది. రాజేశ్వరి అమ్మాయి ఎక్కడా? ట్యూషన్కి వెళ్ళొచ్చి చదువుకుంటోంది. సెలవులు కదన్నయ్య, ఇప్పుడేం ట్యూషను? 10వ తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలని స్కూల్ మొదలవక ముందే ట్యూషన్కి వెళ్తోంది. ఏంటి ఇంకా ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వలేదా? మనమే నయం, 9 వరకు నెట్టుకొచ్చేసాం. అమ్మా మౌనిక, మీ మామయ్య అత్తయ్య వచ్చారు. వస్తున్నాను నానా. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా మావయ్య? ఎంత చిన్నగా ఉండేది, ఎంత ఎదిగిపోయిందో చూడండి. ఆడపిల్లలు ఇట్టే పెరిగిపోతారు ఖర్చు లేకుండా. బాగున్నావా చంటి? బాగున్నానా? సరే నానా, నేను వెళ్ళి చదువుకుంటాను. పేరుకే ఆడపిల్ల, ఎప్పుడు కోడి పిల్లలా బిక్కు బిక్కుమని ఉంటది. మీరు కోసుకొని తినేస్తారేమో అని భయపడుతూ ఉంటది.
అయ్యి బాబోయ్ బావా, అల్లుడు కూడా కామెడీ చేస్తున్నాడు ఖర్చు లేకుండా. పేరుకు తగ్గట్టుగాని మౌనంగా ఉంటుంది. అంతా నీ పోలికే చెల్లెమ్మా. చూసావరా, పిల్లలంటే అలా ఉండాలి. అయితే నన్ను కూడా అలాంటి డ్రెస్ వేసుకొని జడేసుకోమంటారా? అది కాదురా ఎదవా, చదువు అంటే శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నాను. బావా భోంచేద్దాం పదండి. అమ్మాయిని కూడా పిలువు వదినా. మౌనిక తిన్నాక చదువుకుందులే, వచ్చి భోంచేయి. వస్తున్నానమ్మా. మీరు వస్తున్నారని పొద్దున్నే లేచి కోడి తెచ్చాను బావా. ఎందుకు బావా, నిన్ను నిద్ర లేపడానికా? బావు మళ్ళీ కామెడీ మొదలెట్టాడు ఖర్చు లేకుండా. రాజేశ్వరి వడ్డించు వడ్డించు. చికెన్ అన్నారు. చికెన్ వేడి చేస్తుందని పొద్దునేనే తినేసాం. మరి పొద్దున వేడి చేయలేదా? పొద్దున వేడి చేయకుండానే తినేసాం. ఇప్పుడు ఏముంది? టమాటా పప్పు, చిక్కుడుకాయ వేపుడు. వాడికి టమాటా పప్పు అంటే ఇష్టమే వదినా, నువ్వు వడ్డించు. మీ ఆయన కొట్టించి మనవే, మార్కెట్ ని మిస్ అయిపోతుంటాడు. చికెన్ అని చెప్పి చిక్కుడుకాయ తినిపించేశారు. ఇప్పుడు ఈ కడుపు మంట చల్లారాలంటే వెళ్ళి కూల్ డ్రింక్ తాగాలి. ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఇదేంటి లైట్ ఎలగట్లేదు? ఖర్చు ఎక్కువ అవుతుందని కనెక్షన్ పీకేశాం. మరి ఇందాక కూల్ డ్రింక్ ఇచ్చారు. అప్పుడు మాత్రమే కనెక్షన్ ఉంచాం ఖర్చు లేకుండా. ఇలా ఉన్నారేంటి అమ్మా వీళ్ళు? అప్పుడే ఏం చూసావురా, ఖర్చుల కనకారావు అంటే ఏంటో ముందు ముందు చూస్తావు. అబ్బా ఉక్క పోసేస్తుంది, ఫ్యాన్ వేసుకుందాం. అల్లుడు ఫ్యాన్ వేసావేంటి? అది వేడిగా ఉంది వేసాను మావయ్య. ఆపేయి, కరెంటు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇదిగో విసురుకర్రా, ఖర్చు లేకుండా విసురుకో. బోర్ కొడుతుంది, కనీసం టీవీ అయినా చూద్దాం. అల్లుడు టీవీ పెడుతున్నావా? ఖర్చెందుకు? ఈ కిటికీ తెరిచామనుకో పక్కింటి టీవీ కళ్ళకి కట్టినట్టుగా కనిపించేస్తుంది. మీ అత్తయ్య నేను రోజు టీవీ సీరియల్స్ ఇలానే చూస్తాం, ఖర్చు లేకుండా కాలక్షేపం. అల్లుడు లైట్ వేసావా? అల్లుడు బాత్రూమ్కి వెళ్ళావా? అల్లుడు స్నానం చేస్తావా? ఖర్చెందుకు? 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 ఏంటి అమ్మాయినా అన్నిటికీ ఖర్చు 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 అని పీక్ కోసం కూడా అలా ఎగురుతాడు. ఇంకెందుకు పిలిచాడంట మనల్ని? కూర్చున్న ఖర్చే అంటాడు, నిల్చున్న ఖర్చే అంటాడు, తుమ్మినా ఖర్చే అంటాడు, తగ్గినా ఖర్చే అంటాడు. పొరపాటున ఖర్చు పెడితే ఖర్చు లేకుండా చంపేసేలాగున్నాడు. నేను చెప్పాను కదరా, మొదట్లో స్వీట్ పాన్లో స్వీట్గా ఉంటారు. బాగుంది కదా అని నవ్వులేసామనుకో సున్నం దెబ్బకి అన్నం కూడా తినలేం. అల్లుడు మీ అత్తయ్యకి చెప్పి స్వీట్ హాట్ ఏమైనా చేయించమంటావా? అమ్మయ్యా మళ్ళీ మర్యాదలోకి వచ్చాడు. ఈ మర్యాదల్లోనే ఉంచి బాగా మెక్కేయాలి. చెయ్యమను మావయ్య. నీకేమిష్టము? నా ఇష్టాలు చెప్తే మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. పర్లేదులే, ఇప్పటికేం కావాలో అది చెప్తాను. మిరపకాయ బజ్జీలు వేయమను. అదే పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలేసి ఉల్లి బజ్జీలు వేయమను. ఇంట్లో అట్టి చెట్టు ఉన్నట్టుంది, ఒక అట్టికాయ బజ్జీ కూడా. బంగాళదుంప ఉంటే 4 అవి కూడా వేసేమను. ప్రస్తుతానికి హాట్ ఇవి చాలు. ఇక స్వీట్లోకి వెళ్దాం. ఇందాక బోండాలు కలిపిన పిండి కాకుండా మళ్ళీ ఫ్రెష్గా శనగపిండి కలిపి బూందీ చేసి లడ్డూలు చుట్టమను. మా సీన్ గారు చెప్పాడు గోధుమ పిండితో గులాబ్ జామున్లు చేయొచ్చంట, అవి కూడా కావాలి. సన్నగా చుట్లేసిన జిలేబీలు, పాకం బాగా పట్టిన మైసూరు పాకులు కావాలి. అల్లుడు బాగా చెప్పావు, కానీ ఇంట్లో సరుకులు లేవు. చక్కెర తక్కువ ఉందంట, బెల్లం వేసి పరమాన్నం చేసేమని చెప్తాను ఖర్చు లేకుండా. నా వల్ల కాదే, వెళ్ళిపోదాం. అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అలాగంటావేంట్రా? అలాగే అంటాను. ఈ ఖర్చుల గుంపట్లో కూర్చొని ఉండలే నేను. కదా బయలుదేరిపోదాం. ఇప్పుడు అర్థమైందరా నేను ఎందుకు వద్దంటాను? ఒంట్లో వెన్నపూస కరిగినా ఇంట్లో వెన్నపూస కరగకూడదు అనుకునే రకాలరా ఇల్లు. నాకు అర్థమైందండి, నా కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడు. పదండి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోదాం. అల్లుడు ఎక్కడికి? మేము ఊరు వెళ్ళిపోతున్నాం మావయ్య. ఊరికా? అప్పుడే ఎందుకు ఖర్చు లేకుండా? వెళ్ళిపోతున్నాం అంతే.
ఏమైంది అల్లుడు? ఏమైంది చెల్లెమ్మ? కారణం చెప్పండి, ఖర్చు లేకుండా. అన్నయ్య అది మా అమ్మ ఒడియాలేసి మర్చిపోయింది. అది కాకి ఎత్తుకెళ్ళిపోయేలోపు మేము ఇంటికి వెళ్ళిపోవాలి. ఒడియాలేగా బావా, నీ పక్కింటోళ్ళకి కాల్ చేసి ఒడియాల మీద ఒక కన్నేసి ఉంచమను, సరిపోతుంది. కుదరదు, మా ఒడియాల మీద మేమే కన్నేయాలి. ఏంటి చెల్లెమ్మ ఇది? వాడొక మొండోడన్నయ్య, ఎవరి మాట వినడు. మరి ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతానంటే ఎలా? ఇలా కాదు నాన్నగారు, మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఎందుకురా? ఇవ్వని చెప్తాను. పోనీ అల్లుడు బావా వెళ్ళిపోని, నువ్వు 2 రోజులు నువ్వు వెళ్ళొచ్చుగా చెల్లెమ్మ. లేదులే అన్నయ్య, ఈ తండ్రి కొడుకులిద్దరికి నేను లేకపోతే ఒక్క పూట గడవదనుకో. నేను లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. మీరప్పుడే వెళ్ళిపోతానంటుంటే మనసుకి చాలా కష్టంగా ఉంది, ఖర్చు లేకుండా. ఎక్కడికి వెళ్ళిపోతాం బావా? మళ్ళీ వస్తాంగా. లేకపోతే వీలు చూసుకొని రాజేశ్వరిని అమ్మాయిని పిలుచుకొని మన ఇంటికి వచ్చేయి. మీరే అంటున్నారా ఈ మాట? ఏదో పేరుకి పిలుస్తాం, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా ఏంటి? సరే అమ్మా, మీ ఇష్టం. ఖర్చు లేకుండా నా గుండెని కష్టపెట్టేస్తున్నారు. నాన్నగారు తీసుకోండి. రాజేశ్వరి, మా చెల్లికి పసుపు కుంకుమ ఇవ్వు, నేను వెళ్ళి ఆటోని పిలుస్తాను. ఏమేవ్, ఆటో వచ్చేసింది, బయలుదేరుదాం. రే చంటి, బ్యాగ్ తీసుకొనిరా. వెళ్ళొస్తాం వదినా, వెళ్ళొస్తాం మౌనిక. పోలీసులు వస్తున్నారేంటండి? ఇక్కడ కనకారావు ఎవరు? నేనే, ఖర్చు లేకుండా. నీ ఇంట్లో కరెంటు బిల్లు తగ్గించారని సీక్రెట్ గా పక్కింట్లో సినిమాలు సీరియళ్లు చూస్తావా? నీ మీద పైరసీ అని ప్రైవసీ కేసు పెట్టారు. పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అంటే అది ఇంట్లో ఉంటే పంపడేమో అని నేనే పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చానండి. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. సార్, పిల్లోడేదో తెలియక ఆటలాడుకుంటూ ఫోన్ నొక్కేశాడు, మీరు అవేం పట్టించుకోకండి. పిల్లోడు చేశాడా? సరే అయితే. సారీ అండి. ఏమేవ్, ఇంట్లో వడ్లకర్ర ఉందా? వడ్లకర్ర ఎందుకు? ఉందండి. ఇంటికి పదరా, నీ పని చెప్తాను. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.